ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలుగుదేశం పార్టీ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వచ్చాయని, ప్రజల సమస్యల పరిష్కారానికి టీటీపీ కృషి చేస్తుందని, గత ప్రభుత్వంలోనే అరాచకాలే ఉన్నాయని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ అని కొనియాడారు. మహిళా బిల్లుకు ఆమోదం లభించకపోవడం బాధాకరమని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తుందంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మంచి ఆదరణ లభిస్తుంది. దీన్ని స్వయంగా కొల్లు రవీంద్ర అయితే స్వయంగా ప్రజల అర్జీలను తీసుకోవడం జరుగుతుంది. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి అర్జీలు ఎక్కువ వచ్చినాయని. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు ఎలాంటి అర్జీలు మీ దగ్గరకు వచ్చినాయి? తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ ఈరోజు నారా లోకేష్ గారు కానీ ప్రజలకి జవాబుదారీగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. ప్రజలకి ఎప్పుడు కూడా చేరువుగా ఉంటూ ప్రజా సమస్యలు అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకుని పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది. సంబంధిత ఎవరైతే బాధ్యత కలిగినటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో ఉండి ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కువ శాతం రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవడానికి కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక, ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం ఎవరికి వెళ్ళి అర్జీలు పెట్టుకోవాలన్నా చెప్పుకోవాలన్నా లేని పరిస్థితి. ఆ రోజున ఎవరైనా వచ్చి మాట్లాడితే ఫోటోలు తీసి వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం. ఇక్కడే మంగళగిరిలోనే వెంకమ్మనే ఆవిడ మీద ఇంటి మీద కూడా పడి దాడి చేశారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం అంతా జరిగినాయి. మరి ఈరోజు స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారు, అధికారులు ప్రతి సోమవారం చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం కూడా ఆన్లైన్ చేసి వాళ్ళకి సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ. ఇవాళ నాయకులకు కూడా శిక్షణా కార్యక్రమంలో ఇవాళ మేము సభ్యత్వాలు చేసుకున్నాం, కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చాలా యాక్టివ్గా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని బలోపేతం చేస్తూ మరి ప్రజలకు చేరువుగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ఏ రాజకీయ పార్టీకి ఈ భారతదేశంలో లేనటువంటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యాలయం అంటే ఏదో నామక కాదు, ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి నాయకుడిని తయారు చేయటం, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి విభిన్న వర్గాలన్నీ కూడా నాయకులందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రైన్ చేస్తున్నాం. తద్వారా ప్రజలకి మేలైనటువంటి సుపరిపాలన అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దాన్ని నడిపిస్తున్న లోకేష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. సార్ ఇక్కడికి వచ్చిన అర్జీల్లో చాలా మటుకు గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, ల్యాండ్ తగాదాలు, భూ కబ్జాల గురించి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా పరిశీలన చేస్తాం, సంబంధిత అధికారుల దగ్గర పంపిస్తాం. పోలీసుకు సంబంధించి ఉంటే పోలీసు చేస్తారు. దాంట్లో వాళ్ళు చేసిన దాంట్లో నిజాయితీ ఉంటే మటుకి వాళ్ళకి అండగా నిలబడతాం. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటాం. సార్ అలాగే ఇప్పుడు ఎదురు తిరిగిన వాళ్ళ మీద దాడులు చేయడం, ఆఖరికి మహిళా బిల్లుల్లో కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్ మహిళ పక్షాన వాళ్ళ మీద క్రెడిట్ వేసుకోవడం అట్లా చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? చాలా బాధాకరం. నిన్న మహిళా బిల్లు వీగిపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మహిళలకి సముచిత స్థానం కల్పించాలని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆ బిల్లు మీద అందరినీ మద్దతు ఇవ్వమంటాం. మరి దురదృష్టం వీగిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ విషయంలో కూడా మరి ఆయన యొక్క ప్రవర్తన, ఆయన విధానం అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం ఆ రోజున ఆస్తి హక్కు తీసుకురావచ్చిన, తిరుపతిలో మరి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన, అలాగే రిజర్వేషన్లు మహిళలకు స్థానిక సంస్థలు కల్పించిన, మహిళల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మనం చూసాం, ఐటీలో ఎంతమంది మహిళలు ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నారు. అలాగే ఎక్కడన్నా మహిళల మీద దాడులు జరిగితే గత 5 సంవత్సరాలు చూసాం ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగడానికి లేకుండా పరిస్థితి ఉంది. ఇవాళ స్వేచ్ఛగా ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు పని చేసుకున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే మటుకి ఇమీడియట్గా యాక్షన్ ఉంది. 24 గంటల్లోనే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు జరుగుతాయి. సో చూశారు కదా, ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ తగిన పరిష్కారం అయితే చూపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అలాగే మహిళా బిల్లు ఆమోదించకపోవడంతో కూడా ఆయన బాధ వ్యక్తం చేస్తున్నారు. మహిళలకి ఒక ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో ఎన్ని ల్యాండ్ కబ్జాలు అలా వాళ్ళకి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రతి ఒక్కరికి సమస్య పరిష్కరించే మార్గంగా అడుగులు వేస్తోందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.